Answer to question A, no, sir. Answer to question B does not arise in view of the Honorable High Court order, sir. Answer C, sir. There are three. Answer to question A, no, sir. Answer to question B does not arise in view of the Honorable High Court order, sir. Answer C, sir. There are 3 months of certificate program under Kaloji Narayan Rao University of Health Sciences in community health bridge courses for Ayush doctors via Geo RT number 554 Health Department dated 192022, sir. Honorable member. అధ్యక్ష ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకు సంబంధించి ఆయుష్ డాక్టర్లకు సంబంధించి నేను ప్రశ్న వేసిన అధ్యక్ష గౌరవ మంత్రి గారు కాస్త వినగలిగే ఓపిక ఉన్న మంత్రి గారు విన్నదాన్ని వీలైనంత మేరకి అమలు పరచగలిగే ఆలోచన ఉన్నవారు కాబట్టి ఆ సదభిప్రాయంతో కొన్ని సూచనలు చేస్తాం అధ్యక్ష. విమర్శ కంటే ఎక్కువ ఇది ప్రజలకి చాలా కీలకమైంది. క్రింది స్థాయి పేదలు బడుగులు బలహీన వర్గాలకు సంబంధించి వైద్యం అందుబాటులో ఉండాలి, వారికి సకాలంలో అందుబాటులో ఉండాలి, అది ఖర్చు తక్కువగా ఉండే వైద్యం అందుబాటులో ఉండాలి, వీలైనంత మేరకు ఉచితంగా అందుబాటులో ఉండాలి. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎంత చేసినా కూడా ఏ ప్రజలకైతే వైద్యం సకాలంలో సరి అయిన వైద్యం అందాలో అది అందకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలామంది లక్షలాది మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్ అవకాశం దొరకక డాక్టర్లు అందుబాటులో లేక వైద్యం అందుబాటులో లేక లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న పరిస్థితిని మనం పల్లెల్లో చూస్తున్నాం అధ్యక్ష. మేము కూడా క్షేత్రంలో చూస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 429 జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకి ట్రైనింగ్ ఇవ్వాలి, వీరిని కింది స్థాయిలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారిని మంచి వారిని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి కింది స్థాయిలో వైద్యానికి వీరిని వాడుకోవాలి. ఫస్ట్ ఎయిడ్గా వారిని ఉపయోగించుకుంటే ప్రజలకి సత్వర వైద్యం ఉంటుంది, తర్వాత రెఫరల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి వారు జీవో ఇస్తే దాదాపుగా 27,000 మంది ఈ ఆర్ఎంపీ డాక్టర్లు పిఎంపీ డాక్టర్లు అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు అధ్యక్ష. ఒక 15 సెంటర్లలో దాదాపుగా 3 బ్యాచ్లకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు అధ్యక్ష. తర్వాత క్రమంలో కోర్టుకు పోయారు ఈ జూనియర్ డాక్టర్స్ అయితేమి, కొంతమంది కోర్టుకు కూడా పోలే. రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న డైరెక్టర్ గారు ఏదో సలహా ఇస్తే రోషే గారు దాన్ని ఏదో విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని దాన్ని పక్క పెట్టి ట్రైనింగ్ ఆపారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చాక 428 జీవో ఇచ్చాం అధ్యక్ష. ఇచ్చి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించి జీవో ఇచ్చి ఆ కార్యక్రమం ప్రారంభించగానే హెల్త్ కేర్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ జూనియర్ డాక్టర్స్ కోర్టుకు పోయినారు అధ్యక్ష. కోర్టుకు పోయి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని మీద అనేక రకాలుగా వాదనలు ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని వాదించడం కూడా జరిగింది. ఒక సమగ్ర విధానాన్ని రూపొందించండి, మా కోర్టుకు సమర్పించమని చెప్తే కోర్టుకి సమర్పించడం, కోర్టు కూడా అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. మరి మంత్రి గారు ఎందుకు ఆ కోర్టులో ఉందని అంటున్నారు, కానీ 2023లోనే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, క్లియర్ అయింది. తర్వాత పోతే మీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో వీరికి న్యాయం చేస్తామని